వెల్కమ్ టు వరలక్ష్మి వ్రతం డిఐవై సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2. మనం ప్రతి ఫెస్టివల్కి బ్యాక్డ్రాప్కి హ్యాంగింగ్స్ ట్రెండీ అండ్ యూనిక్గా ఉండాలని మార్కెట్లో కొంటూ ఉంటాం కదా. కానీ ఈ ఇయర్ మాత్రం ఇంట్లోనే చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా యూనిక్గా ఉంటాయి. దీనికోసం నేను ఫస్ట్ 7.5 సెంటీమీటర్స్ ఉన్న ఎండిఎఫ్ కటౌట్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన సైజెస్ ఏవైనా తీసుకోవచ్చు. దీనిని ఫస్ట్ శాండ్ పేపర్తో మంచిగా రబ్ చేసుకుని డస్ట్ మొత్తం క్లీన్ చేసేయాలి. తర్వాత మనకు నచ్చిన యాక్రిలిక్ కలర్స్ పెయింట్ చేసుకోవాలి. నేను ఒక హ్యాంగింగ్కి 6 బ్లాక్స్ యూస్ చేశాను, అందుకే నేను 6 డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ అయితే ఇంకొంచెం బాగుంటుంది లుక్. ఫస్ట్ కోట్ పూర్తిగా డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ కూడా వేసుకోండి. ఇలా 2 కోట్స్ వేయడం వల్ల కలర్ అనేది బ్రైట్ అండ్ ఈవెన్ ఫినిష్తో వస్తుంది. నేనైతే ఇక్కడ 6 డిఫరెంట్ కలర్స్లో ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్, బ్లూ అండ్ లావెండర్ షేడ్స్ యూస్ చేశాను. మీకు నచ్చిన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అన్ని బ్లాక్స్ పూర్తిగా డ్రై అయిన తర్వాత పెన్సిల్తో కోలం డాట్స్ అనేది మార్క్ చేసి పెట్టుకోవాలి. మీరు ఏ డిజైన్ కావాలో దానికి తగ్గట్టు డాట్స్ వేసుకోండి. తర్వాత వైట్ యాక్రిలిక్ కలర్ 000 బ్రష్ తీసుకుని నేను చూపించిన విధంగా కోలం డిజైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే డాట్స్ మాత్రం సేమ్ ప్యాటర్న్లోంచి డిజైన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వేస్తే యూనిక్ లుక్ వస్తుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి, చిన్న కోలం డిజైన్ అవుట్లైన్ వల్ల మొత్తం లుక్ ఒక్కసారిగా ఎలివేట్ అయింది. అండ్ కొన్ని కలర్స్ మీద వైట్ కలర్ ఫస్ట్ కోట్ సరిపోదు, సో అలాంటప్పుడు సెకండ్ కోట్ యాడ్ చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యాక బ్యాక్ సైడ్లో ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోండి. అలానే ఇలాంటి థిక్ థ్రెడ్ ఒకటి తీసుకోవాలి. నేనైతే ఒక 6 ఫీట్ థ్రెడ్ తీసుకుని రివర్స్ యూ షేప్లో పెట్టుకున్నా, అటు 3 ఇటు 3 ఫీట్ వచ్చేలాగా. దాని మీద మార్క్ చేసిన లైన్ మీద గ్లూతో స్టిక్ చేసుకోవాలి. దాని మీద వెల్వెట్ షీట్ అటాచ్ చేసుకోవచ్చు. వెల్వెట్ షీట్ లేకపోతే ప్లెయిన్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే షీట్ అటాచ్ చేశాక దాని మీద బరువు పెడితే మంచిగా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. టిప్ నెంబర్ 2, థ్రెడ్ ఎండింగ్కి కొంచెం నెయిల్ పాలిష్ అప్లై చేస్తే బీడ్స్ అనేవి ఈజీగా ఎక్కుతాయి. ఇలా మనకు నచ్చిన బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అన్ని బ్లాక్స్కి సేమ్ ప్రాసెస్, బట్ లాస్ట్ బ్లాక్కి మాత్రం ఫస్టే స్టిక్ చేయకుండా గ్లూతో ఇలాంటి పెద్ద బెల్స్ తీసుకుని లాస్ట్లో నాట్స్ వేసుకుని పెట్టుకుని తర్వాత స్టిక్ చేసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఫైనల్ రిజల్ట్ చూసేసే టైం వచ్చింది. చూడండి ఎంత ప్రిట్టీగా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్ని ఇస్తున్నాయి. ఈ డిఐవై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సేవ్ చేసుకుని మీరు ట్రై చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ హ్యాంగింగ్స్ని మనం మెయిన్ ఎంట్రన్స్కి అండ్ డెకరేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిఐవైతో త్వరలోనే మనందరం మళ్ళీ కలుద్దాం.